అయితే శ్రీలలిత గారు జనరల్‌గా మనం బయట అందరిని చూసుకున్నా హౌస్ వైఫ్‌లో గానివ్వండి, యంగ్ వుమెన్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్‌లో గానివ్వండి, స్కిన్ తెల్లగా కావాలి, బాగా వైట్‌గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎట్ ద ఎండ్ సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటారు. బిఫోర్ దట్ ఇవన్నీ చేసే ముందు అసలు ఆహ్, అంటే స్కిన్ కేర్ గానీ, వాళ్ళ ప్రొడక్ట్స్ గానీ మీరేవి సజెస్ట్ చేస్తారు? ఏవి మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటారు? సో మనం చూసుకుంటే ఇప్పుడు బయట చాలా ట్రీట్మెంట్స్, సర్జరీస్, ఇవన్నీ ప్రోడక్ట్స్, కాస్ట్లీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్కి ఏం కావాలనేది ముందు మనం చూసుకోవాలి. మన స్కిన్కి, నాట్ ఓన్లీ నా స్కిన్, మీ స్కిన్ అని కాదు, యాక్చువల్లీ స్కిన్కి కావాల్సింది ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండిల్వుడ్. సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సీతా హెర్బల్స్లో ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండిల్వుడ్, సో ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. సో అది ప్రతి స్కిన్ని తెల్లగా వైట్నింగ్ చేయడం, తెల్లగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తెల్లగా అవ్వాలి అని ఇంటెన్షన్, లైక్ చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటాం ట్రీట్మెంట్ సర్జరీస్కి వెళ్ళే బదులు ఒక్కసారి అది స్టాప్ చేసేసి ఒక్కసారి కానీ ఇది నేను రీసెర్చ్ చేసి నేను యూజ్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో సీతా హెర్బల్స్ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ తీసుకొని మీరు యూజ్ చేసినట్టయితే వితిన్ 24 days మీకే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది అనమాట. ఓకే, స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది. ఎస్, విజిబుల్ చేంజెస్ అనేది క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తాయి స్కిన్ వైట్నింగ్లో. జనరల్గా స్కిన్ టోన్ అనేది అందరికీ ఈవెన్గా ఉండదు. అంటే చామంచాయిగా ఉంటారు, నల్లగా ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఎవరెవరు ఎలా వాడచ్చు, ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది వాళ్ళకి? సో ఇప్పుడు చామంచాయ రంగు మనం తీసుకుంటే చామంచాయ రంగు ఉన్న వాళ్ళు ఒక 20 to 25 daysలో మాత్రం విజిబుల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అది అప్లై చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఏంటంటే నైట్ మనం పడుకునే ముందు ఒకసారి క్లీన్గా ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేసేసుకొని అలా ఉంచేసుకొని పొద్దున్న లేవగానే ఒకసారి నార్మల్ లూక్ వామ్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుంటే ఇలా 20 to 25 days కనుక రెగ్యులర్గా వాడితే, స్టాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా వాడితే విజిబుల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మరి ఈ ప్రోడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? యూజెస్ వల్ల ఎవరెవరు వాడచ్చు, అందరూ యూజ్ చేసుకోవచ్చా? సో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటకి ప్లేసే లేదు. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ చూసినట్టయితే సీతా హెర్బల్స్, సో దీస్ ఆర్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ హెర్బ్స్ అనమాట. సో మీరు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి అని అనుకుంటే, మీరు నన్ను చూసిన లైవ్ ఎగ్జాంపుల్లో మొన్న నన్ను చూసినకి ఇప్పటికీ మీకు నాకు చేంజ్ తెలిసే ఉంటుంది. అలాగే స్మెల్ కూడా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్మెల్ ఇట్. సో స్మెల్ చూసిన తర్వాత కూడా ఇందులో కూడా మీకు హెర్బ్ స్మెల్సే వస్తూ ఉంటాయి అనమాట. సో దిస్ ప్రోడక్ట్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ హెర్బ్స్ అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్కి ఛాన్సే లేదు. అండ్ ప్రతి స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు అనమాట. చామంచాయ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఫేర్గా ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, మన స్కిన్కి ఏం కావాలి, గూస్బెర్రీ ఆయిల్, శాండిల్వుడ్, ఈ రెండు ఉన్నది ప్రోడక్ట్ నేను రీసెర్చ్ చేసింది సీతా హెర్బల్స్ అనమాట. సో తెల్లగా అవ్వడానికి ఇది 100% యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సేఫ్ ఆల్సో. ఓకే, శాండిల్వుడే ఎక్కువగా వస్తుంది స్మెల్ అనేది. ఇది ఆర్డర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద వాళ్ళ నంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి. సో ఇట్స్ వెరీ సింపుల్ టు ఆర్డర్ ఆల్సో. ఆర్డర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి ఒక కాల్ చేస్తే వాళ్ళు ఆర్డర్ తీసేసుకుంటారు అండ్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి డెలివరీ అయిపోతుంది. జనరల్గా పారాబెన్ కానీ లేకపోతే పెట్రోలేటం ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ మనం న్యాచురల్గా యూజ్ చేసేవి యూజ్ చేసుకోవచ్చు. మనం చూస్ చేసుకునేది కూడా ఇట్లా ఇంగ్రీడియంట్స్ అందులో ఏం యూజ్ చేశారో ఒక పెద్ద లిస్ట్ కాకుండా ఏవైతే యూజ్ చేశారో అవే మెన్షన్ చేశారు కాబట్టి మేబీ సేఫ్ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు అని కూడా నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.